హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ పప్పు చెకోడీలు. స్కూల్ డేస్లో ఇవి ఎక్కువ కొనుక్కొని తింటూ ఉండేవాళ్ళం కదా, చాలా టేస్టీగా ఉంటాయి. అప్పట్లో అంటే ఇవి ఎలా రెడీ చేసుకోవాలో తెలియదు, కానీ ఇప్పుడు చేయటం చాలా సింపుల్ అండి. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి చేశారు అనుకోండి, ఇవి 2 నెలల పాటు ఫ్రెష్గా ఉంటాయి. సాయంత్రం పూట మనం టీ కానీ కాఫీ కానీ తాగుతాం కదా, అలాంటి టైంలో స్నాక్స్ కింద తినేసేయచ్చు. ఒకటి నేను ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నా చూడండి. లోపల గుల్లగా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. ఒక్కటి కూడా విడిపోకుండా మీరు చక్కగా ప్రిపేర్ చేసుకుంటారు. ఇది చేసుకోవాలి అంటే ముందుగా పచ్చెనగపప్పు 1 గంట సేపు నానబెట్టి వాటర్ లేకుండా ఇలా ఒక ప్లేట్లో యాడ్ చేసుకుని ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి. తర్వాత ఇలా ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో మెజర్మెంట్ కోసం 1 కప్పు కానీ గిన్నె కానీ గ్లాసు కానీ తీసుకోండి. సేమ్ అదే కప్పుతోటి 2 కప్పులు బియ్య పిండి యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు మైదా పిండి యాడ్ చేసుకోవాలి. మీరు 1 కప్పే బియ్య పిండి తీసుకున్నారు అనుకోండి, 1/2 కప్పు మైదా పిండి తీసుకోండి. మైదా కూడా యాడ్ చేయటం వల్ల ఈ చెకోడీలు విడిపోకుండా వస్తాయి. ఒక్కసారి బాగా కలుపుకొని ఈ పిండిని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కాస్త పెద్దగున్న గిన్నెని ఇలా పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందు పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి. పిండి మనం ఎంత తీసుకున్నామో వాటర్ అంత కరెక్ట్గా పడుతుంది. 3 కప్పులు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్టు, మీరు తినేదాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా వంట సోడా కూడా యాడ్ చేసుకుని ఈ వాటర్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఈ వాటర్ 1 నిమిషానికి చక్కగా మరిగి ఇలా కలర్ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం పిండి యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పిండి మొత్తం యాడ్ చేసి విస్కర్తో ఇలా బాగా కలిపేము అంటే ఎక్కడ కూడా ఉండలు లేకుండా చక్కగా పిండి కలుస్తుంది. విస్కర్తో కలపడం కష్టంగా అనిపిస్తే ఒక గట్టి తీసుకోండి. ఆ గట్టితో ఇలా కింద నుంచి పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వేడికి ఈ పిండిని మగ్గనివ్వాలి. కాస్త చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి, ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని చపాతీ పిండిలాగా ఒత్తుకోవాలి. మీరు కరెక్ట్గా ఎంత పిండి తీసుకున్నారో అంత వాటర్ తీసుకున్నారు అంటే మనకి కొంచెం కూడా వాటర్ అనేవి పడవు. పిండిని ఇలా ప్లేట్లోకి తీసుకుని బాగా ఒత్తుకోవాలి. పిండి ఒత్తేటప్పుడు చేతికి అంటుకుంటే గనక కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ ముద్దలాగా రెడీ చేసి ఇందులో నుంచి కొద్దిగా ఇలా పిండి తీసుకుంటూ మిగిలిన పిండి పైన ఇలా టవల్ పరిచి కవర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చెకోడీని రెడీ చేసుకోవాలి. చపాతీ పీట పైన ఇలా కొద్దిగా పిండి తీసుకుని ఇలా రోల్ చేసుకుంటే మనకి ఏ సైజులో అయితే ఈ చెకోడీలు కావాలో ఆ సైజులో రోల్ చేసుకోవాలి. మనకి కరెక్ట్ సైజు వచ్చిన తర్వాత ఇలా పప్పులు యాడ్ చేసుకుని మరొక 2-3 సార్లు రోల్ చేసుకుంటే మనం యాడ్ చేసిన పప్పులు ఈ చెకోడీకి చక్కగా పట్టుకుంటాయి. ఇప్పుడు ఆ చివర ఈ చివర పట్టుకుని ఇలా చెకోడీలాగా రౌండ్ చేసుకోవాలి. జాయింట్ని ఇలా గట్టిగా ఒక్కసారి ఒత్తుకుంటే ఇలా చెకోడీలు రెడీ అవుతాయి. చూడటానికి చాలా బాగుంది కదండి. మీరు తీసుకున్న పిండి మొత్తం ఇలా చెకోడీల్ని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసి పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న ముక్క యాడ్ చేసి చెక్ చేసుకోవాలి. ఈ వేడి ఉండాలి. ఇలా వేడిగా ఉంటేనే చెకోడీలు కింద అంటుకోకుండా వస్తాయి. ఇప్పుడు మీరు ఎన్నైతే యాడ్ చేయాలనుకున్నారో అన్ని చెకోడీలు ప్యాన్ సైజుని బట్టి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మీరు అస్సలు కదపొద్దండి. 1 నిమిషం ఇవి ఆయిల్లో ఇలా వేగాలి. వేగిన తర్వాత వాటంతటా అవి ఒక్కొక్క చెకోడీ ఇలా పైకి వచ్చేస్తాయి. పైకి వచ్చిన తర్వాత 2 వైపులకి ఈ చెకోడీల్ని ఇలా తిప్పుకుంటూ కొంచెం క్రిస్పీగా కాల్చుకోవాలి. ఇవి కరెక్ట్గా వేగినాయి అని మీకు తెలియాలి అంటే ఈ బుడగలు ఉన్నాయి చూసారా, ఈ బుడగలు చాలా వరకు తగ్గుతాయి. లేదు అంటే ఈ పప్పులు వేగినట్టు మీకు తెలుస్తుంది. ఇలా వేగిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఒక్క చెకోడీ కూడా విడిపోకుండా వస్తుందండి. చాలా టేస్టీగా వస్తాయి. కొంచెం క్రిస్పీగా కాల్చుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. సేమ్ ఇదే ప్రాసెస్లో చెకోడీలు రెడీ చేసుకుని ఆయిల్లో యాడ్ చేసుకుని 2 వైపులకు తిప్పుకుంటూ బాగా కాల్చిన తర్వాత ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఉన్నాయి కదా, ఇలా చేసి చూడండి. పిల్లలకి స్నాక్స్ కింద అయినా పెట్టచ్చు, లేదా మనం ఎప్పుడు కావాలన్నా తినొచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లో యాడ్ చేసి మీకు చూపిస్తున్నా.
2 కప్పుల పిండితో మనకి ఇన్ని చెకోడీలు అయితే వచ్చాయి. ఒక్కసారి చేసి చూడండి, క్రిస్పీగా గుల్లగా చాలా టేస్టీగా వస్తాయి. బయట మనం కొనుక్కునే చెకోడీల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు, కానీ ఈజీగా చాలా టేస్టీగా మన ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.